భారత రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు రాజ్యాంగ పరిషత్ సభ్యులు సుదీర్ఘంగా చర్చించి భారతదేశానికి అధ్యక్ష తరహా పరిపాలన ఉండకూడదని, భిన్నత్వం గల ఈ దేశంలో ప్రజాస్వామ్యం వికసించాలంటే పార్లమెంటరీ వ్యవస్థ ఉండాలని చెప్పని భావించారు. మొదటి లోక్సభలో దాదాపు 150 రోజులు సగటున ఒక సంవత్సరానికి పనిచేస్తుండగా ఈరోజు అది 55 రోజులకి పడిపోవడం జరిగింది. ఇదే పరిస్థితి రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం. సిక్కిం, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో సంవత్సరానికి 12 రోజులు మాత్రమే పనిచేస్తున్నాయి. పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో 13 రోజులు పనిచేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 15 రోజులు పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 18 రోజులు పనిచేస్తుంది. సంవత్సరం మొత్తం మీద 365 రోజుల్లో కేవలం 18 రోజులు చట్టసభలు పనిచేస్తున్న పరిస్థితి. కనీసం ఆ పనిచేస్తున్న 18 రోజులైనా ఆయా అంశాల మీద నిశ్చితంగా పరిశీలిస్తారని, చర్చిస్తారని, ఆలోచిస్తారని అనుకోవడానికి అవకాశం లేదు. ఘర్షణలు, గొడవలు, తిట్లు, బహిష్కరణలు, బయటకు పోవటం, వాకౌట్లు, ఈ క్రమంలో ఒక గంట అరగంట టైంలో ఎలాంటి చర్చలు లేకుండా పదుల సంఖ్యలో చట్టాలు రూపొందిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. భారతదేశంలో చట్టసభల సమావేశాలు మొక్కుబడి తంతుగా మారుతూ ఉంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా అనేక అంశాల మీద సీరియస్గా చర్చలు జరిపి చట్టాలు రూపొందిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. అమెరికాలో దాదాపు ప్రతినిధుల సభ సంవత్సరానికి 147 రోజులు పనిచేస్తుంటే, ఫ్రాన్స్లో 120 రోజులు, ఇంగ్లాండ్లో హౌస్ ఆఫ్ కామర్స్ 143 రోజులు, జపాన్లో ఉన్న చట్టసభ 150 రోజులు పనిచేస్తూ ఉంటే, మన లోక్సభ, రాజ్యసభలు 50 రోజుల లోపే పనిచేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. జస్టిస్ వెంకటాచలయ్య గారు కమిషన్ భారతదేశంలో చట్టసభలు ఎలా పనిచేయాలి, ఎన్ని రోజులు పనిచేయాలని చెప్పి ఒక నివేదికను అందించింది. కనీసం లోక్సభ 100 రోజులు పనిచేయాలని, రాజ్యసభ 100 రోజులు పనిచేయాలని, 70 శాసనసభ్యులు లోపు ఉన్న రాష్ట్రాలు కనీసం ఒక 50 రోజులు పనిచేయాలని, మిగిలిన రాష్ట్రాలు 90 రోజులు పనిచేయాలని వెంకటాచలయ్య కమిషన్ పేర్కొంటే, ఈరోజు 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు పనిచేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. చట్టసభ సభ్యులంటే చట్టాలని రూపకల్పన చేసే వ్యక్తులు. వారు ఆ పని చేయకుండా దానికి భిన్నంగా ఆయా నియోజకవర్గాల్లో ఒక సామంతరాజుల్లాగా మారి ఆ నియోజకవర్గంలో ప్రతి పని, అది ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, మైనింగ్ కావచ్చు, లేక పోస్టింగ్లు కావచ్చు, ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని, ఎస్ఐల్ని ట్రాన్స్ఫర్ చేయటం కావచ్చు, ఇట్లా అనేక పనులు చేస్తూ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఎన్నికల్లో విపరీతంగా ఖర్చు పెట్టడం, గెలిచిన తర్వాత మరింత వేగంగా ఆ డబ్బు సంపాదించాలనే ప్రయత్నం చేయటం జరుగుతూ ఉంది. రాజ్యాంగ పరిషత్ సభ్యులు భావించినట్టుగా చట్టసభల్లో ఎంతో ఉన్నతమైన వ్యక్తులు, విద్యావంతులు, ఆలోచనాపరులు, ప్రజాస్వామ్యవాదులు, సమాజాన్ని ముందుకు నడపాలని భావించేవాళ్ళు ఉంటారని, వారందరూ సమిష్టిగా చర్చించి దేశ అభివృద్ధి కోసం, రాష్ట్రాల అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తారని ఆనాడు భావించారు. కానీ ఈరోజు చట్టసభలకి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, ఇండస్ట్రియలిస్టులు, క్రోనీ క్యాపిటలిజం ద్వారా విపరీతంగా డబ్బు సంపాదించిన వాళ్ళు, పైరువీలు చేసిన వాళ్ళు, వారసత్వ బలంతో వచ్చేవాళ్ళు, వీళ్ళతో చట్టసభలు నిండిపోతూ ఉంటాయి. వీరిలో అత్యధిక మంది ఒక అంశం మీద 10 నిమిషాలు మాట్లాడే శక్తి కూడా లేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. భారతదేశంలో ప్రజాస్వామ్యం వికసించాలంటే చట్టసభల యొక్క నాణ్యత పెరగాలి. చట్టసభల్లో ఆలోచన పరులు ఎదగాలి. ఆలోచన పరుల యొక్క సంఖ్య పెరగాలి. మొదటి లోక్సభలో నీకు ఒక్క అవినీతిపరుడు కానీ, ఒక్క క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులు కానీ ఎవరు కనపడేవారు కాదు. కానీ ఈరోజు దాదాపు 30% మంది చట్టసభల సభ్యుల్లో క్రిమినల్ కేసులు కానీ ఇతర కేసులుంటూ నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు కనపడుతున్న పరిస్థితిని చూస్తున్నాం.
దాదాపు 80-90% మంది కుబేరులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి మారాలి. ఈ ధన రాజకీయాలు పోవాలి. ప్రజాస్వామ్యం వికసించాలంటే ప్రజల పట్ల, సమాజం పట్ల అభిమానం, చొరవ, మంచి చేయాలని తపన ఉండే వ్యక్తులు ఎన్నికల్లో గెలవాలి. అలా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ప్రజాస్వామ్యం వికసిస్తుంది. ఈరోజు చాలామంది చట్టసభ సభ్యులు వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో ఒక రాజుల్లాగా వెలుగుతున్నారు. అధికారం అంతా వారి చేతుల్లో కేంద్రీకృతం అయి ఉంటుంది. రాజకీయ పాలన చేయాలని తపన పడుతూ ఉన్నారు. రాజ్యాంగబద్ధ పాలన బదులు రాజకీయ పాలన చేయాలని తపన పడుతూ ఉన్నారు. ఒకప్పుడు చట్టాలను అమలు చేసే ప్రక్రియ కార్యనిర్వాహక వర్గం, బ్యూరోక్రసీ చేసేది. కానీ ఆ బ్యూరోక్రసీ స్థానంలో ఈరోజు శాసనసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు వారు అధికారుల్ని లొంగబరుచుకొని వారి మీద పెత్తనం చేస్తూ మేము చెప్పిందే చేయండి, మేము చెప్పినట్టే చేయండి, మేము రాజకీయ పాలన చేస్తున్నాం, రాజకీయ పాలనకి మీరు తలగ్గొండి, రాజ్యాంగబద్ధ పాలన అవసరం లేదు అని చెప్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇది మారాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది.